మేషరాశి వారికి నేను శని హోమం చేయించుకోమని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. చెప్తే వాళ్ళేమనుకుంటున్నారంటే, ఏదో ఒక పండితుల్ని ఎవరినైనా తీసుకొచ్చి మామూలుగా ఇంట్లో శని హోమం చేసుకుంటే అయిపోతది కదా అనుకుంటున్నారు. కాదండి. అలా కాదు. ఎందుకంటే దీనికి చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ ఉంటుంది. ఒక హోమము ఒక హోమగుండం ఏర్పాటు చేసి దాని చుట్టూ కూడా నల్ల దారాన్ని తిప్పడం జరుగుతుంది. చతుర్ముఖ దిగ్బంధనం 4 దీపాలతోని చతుర్ముఖ దిగ్బంధనం చేస్తారు. చేసిన తర్వాత ఒక వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవులు, నల్ల నువ్వులు ఈ నూనెలో ముంచుకుంటూ మనకు శని హోమంలో మీ పేరు, గోత్రనామాలు చదువుకుంటూ ఇస్తారు. అయితే ఈ శని హోమానికి మీరు రానవసరం లేదు. ఎందుకంటే శని ఈ హోమం గాలినప్పుడు వాటి నుండి వచ్చేటువంటి విభూది పక్కనున్న వాళ్ళ మీద పడుతుంది. అంటే శని మళ్ళీ అనుగ్రహం అనేది వేరే వాళ్ళ మీద ఇబ్బంది పడతారు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. శనికి తైలాభిషేకం చేసినా మనం అక్కడ ఉండకూడదు. శనిని మనం తైలాభిషేకం చేసి మళ్ళీ శని మొహం చూడకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. మళ్ళీ చూసామనుకోండి మళ్ళీ పట్టేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఆ